హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడైతే మనం ఉండవల్లి కేవ్స్కి వచ్చేసాం. ఫస్ట్ మనం ఏంటంటే గుహలకి కోటలకి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఇవైతే ఉండవల్లి కేవ్స్. ఇవి చూసుకున్నట్టయితే మొత్తం 4 ఫ్లోర్స్ ఉంటాయి. 4 ఫ్లోర్స్గా డివైడ్ అయి ఉంటుంది. కిందది వచ్చేసరికల్లా అప్పట్లో ఒక 3rd century 4th century టైంలో అంట ఇక్కడ మునులు వాళ్ళు ఇక్కడ తపస్సు చేసేవాళ్ళంట. ఈ పైన కనిపిస్తుంది కదా ర్యాక్, అందులో ఏంటంటే మనకి వాళ్ళు సామాన్లు ఉంటాయి కదా అవన్నీ ఇందులో పెట్టుకోవడానికి యూజ్ చేసేవాళ్ళంట. మొత్తం ఇదంతా కూడా కింద ఫస్ట్ ఫ్లోర్ పోర్షన్ అయితే మాత్రం మొత్తం అలాగే ఉంది, సేమ్. చూడండి, ఇక్కడ కూర్చోడానికి వాళ్ళు తపస్సు చేయడానికి ఉంది. అండ్ ఇక్కడ సపరేట్గా ర్యాక్స్లా ఉన్నాయి. మొత్తం ర్యాక్స్లా పెట్టారు. మా గబ్బిలాలు కూడా ఉన్నాయి. సో మనకేంటంటే కోటలు గుహలు రెండు డిఫరెంట్. కోటలు అంటే ఏంటంటే ఇప్పుడు రాజ్యాన్ని కడతారు చూసారా, అందులో రాజ్యాన్ని పాలించడానికి ఒక ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాని పాలించడానికి రాజు ఉండే ప్లేస్ని మనం కోట అంటాం. గుహలు అంటే ఏంటంటే రాజు ఒక సైన్యాన్ని ఒక దేశాన్ని నుంచి ఇంకో దేశానికి సైన్యాన్ని పంపించడానికి కానీ, ఏమైనా రాజ్యంలో ఉన్న నగదు కానీ డబ్బులు కానీ ఏమైనా దాయటానికి కానీ, లేకపోతే యుద్ధం టైంలో దాస్తూ ఉంటారు అవి కానీ, వాటికి గుహలు వాడతారు. కోటల్లో కంటే ఎక్కువ గుహల్లో స్వరంగాలు అయి ఉంటాయి. ఈ కోట ఏంటంటే మొత్తం 4 ఫ్లోర్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికల్లా ఒకప్పుడు మునులు ఇక్కడ ఏంటంటే కూర్చొని తపస్సు చేసేవాళ్ళు. ఇదేంటంటే బుద్ధిస్ట్స్ అండ్ హిందూస్ రెండు పాలనలు ఇందులో జరిగినాయంట. అంటే రెండింటికి తగ్గట్టు ఇందులో అయితే మనకి ప్రూఫ్స్ అయితే ఉన్నాయంట. అండ్ గోడల మీద కూడా రామాయణం అండ్ కంప్లీట్ రామాయణం అండ్ మహాభారతం కూడా మొత్తం చెక్కారంట. ఈ కొండలో ఏంటంటే ఈ గుహలో ఏంటంటే మనకు కనిపించేది ఒక కొండ, ఏకశిల అంటారు చూసారా, సేమ్ అలాగే కొండ మీద మనకు కనిపించే ప్రతి బొమ్మ కూడా ఆ కొండ మీద ఒక రాయితో చెక్కింది, కొండలో ఒక పార్ట్ లాగే చెక్కింది మొత్తం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ ఉండేది కూడా నేను చెప్తాను, వీడియోని కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయమాకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే మాత్రం. ఇదంతా కూడా ఏకశిల రాయి, అంటే మొత్తం ఒక్కటే రాయి. చూడండి, ఇదంతా కొండ, ఈ పైన అంతా కనిపిస్తుంది కదా, ఈ కొండలోంచి దీన్ని మొత్తం ఇలా చెక్కి తయారు చేశారు. అసలు అప్పట్లో ఆ క్రియేటివిటీ కానీ అసలు గ్రేట్ అంటే గ్రేట్. అసలు మొత్తం ఇదంతా వచ్చేసరికల్లా విష్ణుమూర్తి మొత్తం 16 feet అయితే ఉంటారు. అక్కడ చివరికి కనిపిస్తుంది కదా కాలు, అక్కడ నుంచి ఇక్కడ మనకి తల దాకా మొత్తం కూడా 16 అడుగులు అయితే ఉంటుంది. శేష పాన్పు మీద పడుకున్నట్టు, అంటే మొత్తం చూసారు అన్నీ కూడా. ఇదంతా అంటే విష్ణుమూర్తి ఎక్కువ పాము మీద పడుకుని ఉంటారు కదా, విష్ణుమూర్తి ఎక్కువ కూడా పాము మీద పడుకుని ఉంటారు కదా. సో అలాగా ఇది చూడండి మొత్తం కూడా 16 feet ఇది మొత్తం చెక్కింది. లక్ష్మీదేవి. అనంత పద్మనాభ స్వామి ఆలయాలు మనం ప్రపంచంలో 3 చోట్లే చూడగలం. ఒకటి కేరళలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్, రెండవది ఉండవల్లి, అండ్ మూడవది అనంతగిరి. అండ్ విష్ణుమూర్తి పక్కనే మనమైతే గరుత్మంతుడిని కూడా చూడొచ్చు. అండ్ మీకు ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తాను. ఇక్కడ చిన్న ఇంకా గుహల టైప్ ఇంకా ఉన్నాయి. ఇక్కడ అందరూ అనుకునేది ఏంటంటే ఇక్కడ కింద నుంచి మనకి డైరెక్ట్ మనకు మంగళగిరి గుహ ఉందంట. డైరెక్ట్ కింద నుంచి అప్పట్లో తరలించడానికి కానీ, ఇంపోర్ట్ చేయడానికి కానీ, ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ఆ గుహనైతే వాడేవాళ్ళంట. ఈ కేవ్స్ ఇక్కడ ఉందని చెప్పేసి అయితే వాళ్ళు నమ్ముతారు. నమ్మటం కాదు, రియల్గా ఉంటుంది అది. చూడండి, ఇవన్నీ కూడా కొండలోంచి చెక్కినవి, ఇవన్నీ కూడా మొత్తం. ఇంకా వీళ్ళు ఇక్కడ అప్పట్లో ఆడిన ఆటలు అవన్నీ కూడా కింద ఇక్కడ గీసున్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. 4th centuryలో దీన్ని కట్టారంట. దీన్ని నిర్మించిన వాళ్ళు గుప్తా 1 డైనాసిటీ వాళ్ళు దీన్ని నిర్మించారంట. తర్వాత దీనిని బౌద్ధ డైనాసిటీ వాళ్ళు కూడా యూజ్ చేశారు. అండ్ తర్వాత మన హిందూ డైనాసిటీ వాళ్ళు యూజ్ చేశారు. ఇక్కడంతా ఆడుకోవడానికి ఇక్కడ గోళీలు పెట్టేవాళ్ళు అనుకుంటా, మొత్తం గోళీలు పెట్టుకోవడానికి. ఆటలు ఇప్పుడు అసలు లేని కూడా లేవు. మొత్తం ఇక్కడంతా కూడా చూస్తే ఏవేవో రాసి ఉన్నాయి ఇక్కడ. సో మనకి అనంత పద్మనాభస్వామి దర్శనం అయిపోగానే డైరెక్ట్ కిందకి వచ్చినట్టయితే ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, స్ట్రైక్ చేసినట్టు ఉంది కదా సిమెంట్ తోటి.
సో ఇదంతా ఏంటంటే లోపల కనిపిస్తుంది, ఇదంతా కూడా కేవ్ అనమాట. అంటే గుహ. అప్పుడు డైరెక్ట్ మంగళగిరి వెళ్ళడానికి డైరెక్ట్గా ఇక్కడ నుంచి రవాణా చేయడానికి కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ, దేనికైనా సరే ఈ గుహను వాడేవాళ్ళంట. ఇక్కడ నుంచి మంగళగిరి మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 10 కిలోమీటర్స్ దాకా అయితే ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ నుంచి ఈ కొండ లోపల నుంచి 10 కిలోమీటర్లు స్వరంగం తవ్వారంటే. కాకపోతే కొన్ని కారణాల వల్ల మనలాంటి సాహసవీరులు ఉంటారు, ఇందులోకి వెళ్తాకి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి దీని అయితే క్లోజ్ చేసేసారు. సో చూసినట్లయితే ఇవాళ చూసేశారు కదా ఉండవల్లి కేవ్స్. ఇది లోపల చూసారు కదా విష్ణుమూర్తి ఆలయం. మొత్తం కూడా ఒక్క కొండతో ఇంతలా చెక్కారంటే మాత్రం ఇది నిజంగా చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మన హిందూ ఇప్పుడున్న నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ, ఇంత టెక్నాలజీ ఉండి మనం కడుతున్నాం కొన్ని. అప్పట్లో ఏ టెక్నాలజీ లేకుండా 4th century 5th century టైంలో ఇలా కట్టారంటే మాత్రం నిజంగా చాలా గ్రేట్ అది. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.